గా జియో, ఎయిర్టెల్, వడాఫోన్ సిమ్ ల రీఛార్జ్ ప్లాన్స్ 22% పెంచేశాయి. అంటే 249 రూపీస్ ఉన్న రీఛార్జ్ ప్లాన్ 299 రూపీస్ అయిపోయింది. మొదట్లో టెలికాం కంపెనీస్ సిమ్ లు ఫ్రీగా ఇచ్చి డాటా ఫ్రీ అని ఆఫర్స్ ఇచ్చాయి. తర్వాత దాన్ని పెయిడ్ చేసి ఇప్పుడేమో ఇలా రీఛార్జ్ ప్లాన్స్ తో బాధుడే బాధుడు. దాంతో పెరిగిన ఈ రేట్లతో ఫ్రస్ట్రేట్ అయిన చాలా మంది యూజర్స్ బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అయిపోతున్నారు. దాంతో ఇప్పుడు అందరి కళ్ళు బిఎస్ఎన్ఎల్ మీద ఉన్నాయి. ఎందుకంటే జియో 5G సర్వీస్ అని తీసుకొచ్చి వాటి రీఛార్జ్ ప్లాన్స్ ని అమాంతం పెంచేసింది. ఇలా జియోను చూసుకుని ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ కూడా వాటి రేట్లను పెంచేశాయి. ఇలా రీఛార్జ్ ప్లాన్స్ వాళ్ళు పెంచడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కి మనం అడిక్ట్ అయిపోవడం మరియు మనం వాళ్ళకి భారీగా హైప్ ఇవ్వడం. దానివల్ల వాళ్ళు మనకి ఎవరు కాంపిటీషన్ లేరని వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లతో పెంచుకుంటూ పోతున్నారు. మనం దానికి అలవాటు అయిపోయాం కాబట్టి రీఛార్జ్ రేట్లు ఎంత పెరిగినా తప్పక ఇంకా వేరే గతి లేక రీఛార్జ్లు చేసుకుంటున్నాం. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ రతన్ టాటా గారు 15,000 crores ఇన్వెస్ట్మెంట్ తో బిఎస్ఎన్ఎల్ తో కొలాబరేట్ అయ్యి జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళకు భారీగా షాక్ ఇచ్చాడు. అంటే రతన్ టాటా గారి కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అండ్ బిఎస్ఎన్ఎల్ ఇద్దరు కలిసి పని చేయబోతున్నారు అనమాట. ముందుగా వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడున్న బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ని మరింత మెరుగుపరిచి ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి బిఎస్ఎన్ఎల్ 4G సర్వీస్ తో అందించి ఆ తర్వాత 1 year లోపు దాన్ని 5G కి అప్డేట్ చేయడం. అది కూడా ఆ సర్వీస్ ని చాలా తక్కువ ధరలోనే తీసుకురావడం. ఇలా దానికోసమే టాటా కంపెనీ ఇండియా మొత్తంలో బిఎస్ఎన్ఎల్ డేటా సెంటర్స్ ని పెట్టడానికే 15,000 crores ని ఇన్వెస్ట్ చేసింది. ఇలా ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ ని అందించడానికి జరగాల్సిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతానికి దేశం మొత్తం మీద 112,000 టవర్స్ ని ఏర్పాటు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. అందులో ఇప్పటికే 4G సర్వీస్ కోసం 9,000 టవర్స్ ని ఇన్స్టాల్ చేసేసింది. అలాగే పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ తో సహా ఉత్తర భారతదేశంలోని 5 కీలక సర్కిళ్లలో 3,500 బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అందులో భాగంగా మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా 4,200కు పైగా 4G సైట్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇలా ఇప్పుడు దేశం మొత్తం మీద బిఎస్ఎన్ఎల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇలా ఈ ఇయర్ ఎండ్ అయ్యేలోపు దేశం మొత్తం మీద బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ ని కంప్లీట్ గా అందుబాటులోకి తీసుకురానుంది. ఇలా మరోవైపు జియో, ఎయిర్టెల్, వడాఫోన్ వాళ్ళు రేట్లు పెంచడంతో ఇప్పటికే చాలా మంది యూజర్స్ మెల్లగా బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అవ్వడం మొదలు పెట్టేశారు. ఈ టైం ని కనుక బిఎస్ఎన్ఎల్ కరెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే టెలికాం సర్వీసెస్ లోనే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు టాప్ లోకి రాగలదు. అలాగే ఒక యూజర్ గా ఈ టైంలో బిఎస్ఎన్ఎల్ కి మనం సపోర్ట్ ఇస్తే తను ఇష్టానుసారం చేస్తున్న జియో, ఎయిర్టెల్, వడాఫోన్ వాళ్లకు మనం గట్టిగా బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. అలాగే వెనకబడిన ప్రభుత్వ రంగ సంస్థకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే 10 రూపాయలు పెట్టి కార్డ్ ని రీఛార్జ్ చేసుకునే స్టేజ్ నుంచి 300 రూపాయలు పెట్టే స్టేజ్ కి మనల్ని వీళ్ళు తీసుకొచ్చారు. కానీ జియో రావడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది. అలాగే మనం టెక్నాలజీ వినియోగంలో చాలా స్పీడ్ గా డెవలప్ అయ్యాం. కానీ వినియోగిస్తున్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోకి మొబైల్ ఫోన్ వచ్చేసింది. మరి 299 రూపీస్ తో ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి రీఛార్జ్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. ఇది లోయర్ అండ్ మిడిల్ క్లాసెస్ వాళ్ళకి చాలా భారంగా మారుతుంది. కరెక్ట్ టైంలో ఇలా రేట్లు పెంచి వచ్చిన డబ్బుతోనే అంబానీ గారు తన కొడుకు పెళ్లి చేస్తున్నాడని కూడా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఎప్పుడైనా సరే మార్కెట్ లో పోటీ అనేది ఉండాలి. అప్పుడే రేట్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. మీరు బాగా గమనిస్తే జియో మొదట్లో డాటా ఫ్రీ అని ఫ్రీ సిమ్లు ఇచ్చి మనకి ఇంటర్నెట్ ని బాగా అలవాటు చేశారు. కానీ వాటి రేట్లను మెల్లగా పెంచుకుంటూ వచ్చారు. కానీ మనం అప్పుడు ఏం చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు 5G అని ఫ్రీ డాటా తీసుకొచ్చి మనతో 5G మొబైల్స్ ని కొనిపించారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్ రేట్లు భారీగా పెంచేశారు. అయినా ఇప్పుడు కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం ఇంటర్నెట్ కి విపరీతంగా అడిక్ట్ అయిపోయాం. ఒక పూట అన్నం తినడం వదిలేస్తామేమో కానీ ఫోన్ చూడడం మాత్రం వదిలిపెట్టలేము. అంతలా మనం మారిపోయాం. దీన్ని అలసుగా తీసుకుని మార్కెట్ లో వీళ్ళకి ఎలాంటి పోటీ లేదు కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు వీళ్ళకి చెక్ పెట్టడానికని సరే మార్కెట్ లో బిఎస్ఎన్ఎల్ తప్పకుండా పుంజుకోవాలని కోరుకుందాం. జియో 40% మార్కెట్ తో, ఎయిర్టెల్ 33% మార్కెట్ తో, బిఐ 19% మార్కెట్ తో ఉన్న వీటిని 8% మార్కెట్ ఉన్న బిఎస్ఎన్ఎల్ వీటితో ఎలా పోటీ పడుతుంది? మరి పోటీ పడి విజయం సాధిస్తుందా? ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో చూడాలి. మరి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ 4G రీఛార్జ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం రండి. 108 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్ తో డైలీ 1 GB డాటాతో 28 days వస్తుంది. ఇంకా 187 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే 28 days వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ తో డైలీ 1.5 GB డాటా వస్తుంది. ఒకవేళ 199 రూపీస్ తో రీఛార్జ్ చేస్తే 30 days వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ తో 2 GB per day వస్తుంది. మరి యాన్యువల్ 1 year ప్లాన్స్ అయితే 1500 నుంచి 2000 లోపే ఉన్నాయి. అదే జియో అండ్ ఎయిర్టెల్ అయితే మంత్లీ ప్యాక్ 299 రూపీస్ ఉంది. ఇంకా యాన్యువల్ 1 year ప్యాక్ అయితే అప్రాక్సిమేట్ గా 3600 దగ్గర ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ జియో అండ్ ఎయిర్టెల్, వడాఫోన్ లతో పోలిస్తే చాలా తక్కువే. బట్ బిఎస్ఎన్ఎల్ సర్వీస్ కొంచెం లో ఉంటుంది. బట్ ఈ తక్కువ రేట్లతో బిఎస్ఎన్ఎల్ 4G అండ్ 5G సర్వీసెస్ తో గనుక వస్తే టెలికాం రంగంలోనే మిగతా వాటికి గట్టి పోటీ ఇచ్చి బిఎస్ఎన్ఎల్ ఖచ్చితంగా పాపులర్ అవుతుంది. ఏది ఏమైనా టోటల్ గా ఈ సిచ్యువేషన్ నుంచి ఒక యూజర్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితంలో దేనికి అతిగా అలవాటు పడకూడదు. ఎందుకంటే దీని వల్ల మనల్ని ఎదుటివారు కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడు కూడా ఏది ఫ్రీగా రాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలా ఫ్రీగా వస్తుందంటే
అంటే దాని మూల్యం భవిష్యత్తులో తప్పక చెల్లిస్తారని అర్థం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ రాబోయే వీడియో కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.